భారత్ మాతాకి మనం అంతా యూత్. భారతమాత అనగానే మన గుండెలో నుంచి దేశభక్తి మరి ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసు. అందుకే పిడికిలి బిగించి నాతో పాటు చెప్పండి. నేనేం ఉపన్యాసం ఏమని భయపడొద్దు. కాబట్టి నినాదాలు ఇస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే 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 వందే. ఈ యొక్క యువ భారత్ రన్లో పాల్గొనేందుకు వచ్చినటువంటి యువశక్తికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లాజీ, మన భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు డి శ్రీధర్ బాబు గారు, అనిరుద్ గుప్తా గారు, సినిమా హీరో శర్వానంద్ గారు, మన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా, టీచర్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్కా కొమరయ్య గారు, శ్రీమతి నివేదిత గారు, మల్కా యశస్వి గారు, పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి విద్యార్థులు, విద్యార్థినులు, టీచర్సు, యూత్ అందరికి కూడా ఈ యొక్క శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్ర రాజధాని ఈ యొక్క నెక్లెస్ రోడ్లో ఈరోజు మనము ఈ గడ్డ మీద ఆరోగ్యం కోసం, ఐక్యత కోసం, వికసిత్ భారత్ కోసం, వికసిత్ తెలంగాణ కోసం ఒక ఉద్యమంలా ఈ రన్లో పాల్గొనడం ఏదైతున్నదో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మన దేశానికి మరి పెద్ద అసెట్ ఏంటంటే యూత్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున యూత్ పాపులేషన్ లేదు. మనకు మాత్రమే అదృష్టంగా వచ్చేటువంటి 25 సంవత్సరాల లోపల భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా, వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని అయితే కోరుకుంటున్నామో దానికి పెద్ద శక్తి యూత్. ఆ యూత్ పునర్నిర్మాణం ద్వారా, దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ద్వారా మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల చిత్రపటాల ముందు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మనమందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఐకాన్ స్వామి వివేకానంద, యూత్కు ఐకాన్ స్వామి వివేకానంద. వివేకానంద గారు చెప్పినట్టు మనమందరం కూడా మరి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలి. ఉక్కు నరాలు, ఇనుప కండరాలతో కలిగినటువంటి యూత్ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. వారు చెప్పినట్టు మనం కూడా మన ఫిట్నెస్ కావాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే యంగ్ ఇండియా, హెల్త్ ఇండియా, ఫిట్ ఇండియా కూడా మనం ముందుకెళ్తాము. కాబట్టి యూత్ యంగ్గా ఉండడమే కాదు, వాళ్ళు ఫిట్నెస్తో ఉండాలి. అప్పుడే దేశ అభివృద్ధిలో కానీ, ఒక ఆరోగ్యకరమైనటువంటి భారత నిర్మాణంలో కానీ మనం భాగస్వాములు అవుతాం. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఎస్ఎస్వికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు కొమరే గారికి, ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కు, ప్రత్యేకంగా పేరెంట్స్కు, విద్యార్థులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.